రెండో పేరు గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. సెకండ్ నేమ్ ఈజ్ జెహోవా షాలోమ్. రెండో పేరేంటమ్మా? యెహోవా షాలోమ్. ఈ మాట మీకు న్యాయాధిపతులు 6:24లో కనబడుతుంది. న్యాయాధిపతులు 6:24 జెహోవా షాలోమ్. హీబ్రూ బైబిల్లో మీరు చదివితే ఈ మాట కనబడుతుంది. మన తెలుగులో పేజ్ నంబర్ 204. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్తయను పేరు పెట్టెను. నేటి వరకు అది అబీయెజ్రీయుల ఒఫ్రాలో ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. వన్స్ అగైన్. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్తయను పేరు పెట్టెను. నేటి వరకు అది అబీయెజ్రీయుల ఒఫ్రాలో ఉన్నది. The second name is జెహోవా షాలోమ్. రెండో పేరు యెహోవా షాలోమ్. యెహోవా షాలోమ్ అనే పేరుకి అర్థం ఏంటంటే యెహోవా సమాధానకర్త. యెహోవా సమాధానకర్త. ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ద ప్రిన్స్ ఆఫ్ పీస్. సమాధానకర్త యుగ అధిపతి. మన దేవునికి ఉన్న పేరేంటంటే ద ప్రిన్స్ ఆఫ్ పీస్. మన దేవుడు ఎవరంటే మన జీవితంలో సమాధానాన్ని కలగజేసే దేవుడు. ఈరోజున చాలామంది జీవితంలో ఏం లేదండి, సమాధానం లేదు. సమాధానాన్ని కోల్పోవడానికి చాలా కారణాలు ఉంటాయి కదా. కొంతమంది జీవితంలో ఉన్న అనారోగ్య పరిస్థితులు వారి జీవితంలో సమాధానాన్ని కోల్పోవడానికి కారణం. కొంతమంది జీవితంలో ఎదురైన అపజయాలు, ఫెయిల్యూర్స్ వారి జీవితంలో సమాధానాన్ని కోల్పోవడానికి గల కారణాలు. కొంతమంది జీవితంలో వస్తున్న కొన్ని శ్రమలు, కష్టాలు, బాధలు వారి జీవితంలో సమాధానాన్ని కోల్పోవడానికి గల కారణాలు. కొంతమంది జీవితంలో ఉన్న పాపం అన్నిటికన్నా ప్రాముఖ్యంగా వారి జీవితంలో సమాధానాన్ని కోల్పోవడానికి కారణం. ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసుప్రభు దగ్గరకు వస్తే, అమ్మా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, సమాధానం గలదానవి ఇంటికి వెళ్ళమన్నాడు. అంటే యేసుప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు సమాధానం లేకుండా వచ్చింది. ప్రభు దగ్గర నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు సమాధానం కలిగి వెళ్ళింది. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. అలా జరుగును గాక మన జీవితంలో కూడా యేసునామములో. ఇలాంటి మాటలు పలికినప్పుడు ఐ రిసీవ్ అని చెప్పుకోండి. ఐ రిసీవ్ ఇన్ జీసస్ నేమ్. లేదా తెలుగులో నేను నమ్ముతున్నాను, నేను పొందుకున్నానని చెప్పుకోవాలి. ఐ బిలీవ్ అండ్ ఐ రిసీవ్. ఎస్, ఐ బిలీవ్ అండ్ ఐ రిసీవ్. నేను నమ్ముతున్నాను, నేను పొందుకునే లోపలికి తీసుకోవాలా, హార్ట్లోకి దాన్ని అలా తీసుకోవాలి, శ్వాసంతో తీసుకోవాలి లోపలికి. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ కూడా సమాధానం లేకుండా ప్రభు దగ్గరకు వచ్చింది. ప్రభు ఆమెను ముట్టాడు, స్వస్థపరిచాడు. ప్రభు ఆమెను ముట్టడం కాదు, ఆమె ప్రభుని తాకింది. అంటే నాట్ ఫిజికల్ టచ్ అండి. అక్కడ చాలామంది యేసు ప్రభు మీద పడుతున్నారు, వాళ్ళు ఎవరికి స్వస్థత జరగల, కానీ వస్త్రం తాకిన వాళ్ళకే స్వస్థత జరిగింది. అంటే అర్థం ఏంటంటే ఆమె విశ్వాసం యేసును తాకింది. ప్రైజ్ ది లార్డ్. ఆమె తాకటం తీసుకోవద్దు. ఆమె వస్త్రం తాకిందబ్బా, ఈ టైంలో కనుక ఈ జనరేషన్లో యేసు ప్రభు ఉంటే నేను కూడా తాకేదాన్ని అమ్మ వెళ్ళి వస్త్రం. అందరు తాకి వస్త్రాన్ని చెంచండి. వస్త్రమును తాకటం అంటే వస్త్రాన్ని తాకితేనే నిజంగా స్వస్థత కలిగినట్టయితే చాలామంది జనసమూహాలు ఆయన మీదే పడుతున్నారు. ఏసన్న గారి మీద కనుక ఎవరన్నా పడ్డారనుకో, నేను పక్క నుండి చూశానండి. ఇటు వస్తారు మీద, ఇటు వచ్చి మీద పడతా ఉంటారు ప్రార్థన చేస్తుంటే. నేను ఆడే ఉన్నది కూలర్ దగ్గర ప్రార్థన చేయించుకున్నాను. ఎప్పుడు నేను 10th ఇంటర్ అప్పుడు సంథింగ్ ప్రార్థనలు చేస్తుంటే ఇటు వచ్చి మీద పడుతుంటే ఏం చేస్తారు తెలుసా?
నా కల్లారా నేను చూసా. దెబ్బకి ఇంటికి వెళ్ళిపోయా ప్రార్థన చేయించుకోకుండా నేను. అమ్మో ఈ ప్రార్థన వద్దు ఏమొద్దు, ఈ పొడుపుళ్ళు ఏడబొడిపించుకుంటావురా నాయన. నేను కూడా అటే ఉన్నా కూలర్ దగ్గర. అమ్మో ప్రార్థన వద్దు ఏమొద్దులే కానీ ఇంటికి వెళ్ళిపోయా నేను. యేసు ప్రభు మీద పడుతుంటే యేసు ప్రభు మాత్రం పడవలేదు, ఆయనకి బాగా సహనం ఎక్కువ కదా. యేసు ప్రభు మీద పడుతున్నా ఎవరికి స్వస్థతలో జరగల, కానీ వస్త్రం తాకితే ఎలా జరిగింది? ఇక్కడ మీరు గమనించాలి, ఆమె విశ్వాసం యేసును తాకింది, యేసు శక్తి ఆమెను తాకింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీ విశ్వాసం యేసును తాకితే యేసు ప్రభావం నిన్ను తాకుతుంది, యేసు శక్తి నిన్ను తాకుతుంది. సమాధానం కలిగి వెళ్ళు. ఆమె జీవితంలో సమాధానం లేకపోవడం కలగాలి, హెల్త్ ఇష్యూ. ఇందాక ఆమె పాపం. యేసుప్రభు శిష్యులు యేసుప్రభు చనిపోయిన తర్వాత ఒక రూమ్లో చేరి భయంతో ఎక్కడ మళ్ళీ వాళ్ళని కూడా చంపేస్తారని భయంతో ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. యేసుప్రభు సడన్గా మధ్యలో ప్రత్యక్షమై పీస్ బి అంటు యూ అన్నాడు. మీకు సమాధానం కలుగును గాక, మీకు సమాధానం కలుగును గాక, పీస్ బి అంటు యూ అనండి ఒకసారి. పీస్ బి అంటు యూ, మీకు సమాధానం కలుగును గాక అన్నాడు ఫస్ట్ టైం. నెక్స్ట్ కింద లైన్లో ఉంటుంది, మరలా మీకు సమాధానం కలుగును గాక. వారి జీవితంలో సమాధానం లేకపోవడానికి గల కారణం ఏంటంటే భయం, ఫియర్. కొన్నిసార్లు కొన్ని ఫియర్స్ మన జీవితంలో, కొన్ని భయాలు మన జీవితంలో సమాధానాన్ని కోల్పోయేటట్టు చేస్తాయి. సో ఎనీవే, ఎనీ రీజన్ ఇట్ ఈస్, నీ జీవితంలో సమాధానాన్ని నువ్వు కోల్పోవడానికి కారణం ఏదైనా కావచ్చు, కానీ నా యేసు సమాధానకర్త యగు అధిపతి అయిన వాడు. నేను ప్రకటిస్తున్న యేసు ద ప్రిన్స్ ఆఫ్ పీస్, హూ గివ్స్ యూ పీస్. నీకు సమాధానం ఇచ్చే సమాధానకర్త. నీ జీవితంలో సమాధానం కోల్పోవడానికి పరిస్థితులు ఏవైనా కావచ్చు, కానీ నా యేసుకు సాధ్యమే. నీ జీవితంలో ఉన్న అసమాధాన పరిస్థితులన్నీ ఆయన క్యాన్సిల్ చేసి సమాధానంతో నీ గుండెను నింపుతాడు. లెట్ ఇట్ బి డన్ ఇన్ జీసస్ నేమ్. యేసు నామములో అలా జరుగును గాక నీ జీవితం. పీస్ బి unto you, peace be unto you, peace be unto you in the name of Jesus, peace be unto you in the name of Jesus. మీకు సమాధానం కలుగును గాక, యేసు నామములో మీకు సమాధానం కలుగును గాక. మీ జీవితంలో ఉన్న ప్రతి అసమాధానమైన పరిస్థితులు ప్రేకగును గాక యేసు నామములో.